वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ బ్రహ్మస్థానం గురించి తెలుసుకుందాం అతి కొద్ది సమయంలో. అదేవిధంగా దాని ఫలితం కూడా తెలుసుకుందాం. అయితే రెండు రకాలుగా ఈ ఏదైతే ఫలితం అనేది లేదైతే విధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సైన్స్ ప్రకారంగా, ఒకటి మన వాస్తు పద్ధతుల ప్రకారంగా మనం ఏదైతే అనుకుంటున్నామో. సో రెండు పద్ధతులు మానవుడికి మంచి చేస్తాయే తప్ప చెడు అనేవి చేయదు. అయితే నమ్మడం అనేది చాదస్తంగా నమ్మకూడదు. సో ఒక పద్ధతి ప్రకారంగా నేను వెళ్తున్నాను. ఆ పద్ధతిలో రెండు రకాలుగా మనం క్లాసికల్గా వెళ్ళొచ్చు, రెండవది మోడర్న్గా వెళ్ళొచ్చు. అయితే ఈ బ్రహ్మస్థానం అనేది ఎన్ని రకాలుగా ఆధారపడి ఉంటుంది, ఏ ఏ విధానాలపైన ఆధారపడి ఉంటుందని మన చరిత్రకారులు లేదా అనువాదికులు వివరించడం కూడా జరిగింది. అయితే మన ఋషులు కూడా మహర్షులు కూడా ఈ విధానాలని చెప్పడం జరిగింది. అయితే వానిలో ఒకటవది నిర్మిత రూపం అంటే భవనము లేదా శాల లేదా ఒక భవనం అనుకోండి. ఈ యొక్క దీన్ని ఆంగ్ల భాషలో బిల్డ్ ఫామ్ అంటారు. రెండవది అది ఒక గృహానికి సంబంధించినంత కావచ్చు, లేదా పెద్ద భవనానికి సంబంధించినంత కావచ్చు, లేదా ఒక మాండవ లోగిలికి సంబంధించినంత కూడా కావచ్చు. రెండవది భవన ప్రాకార, మూడవది భవన ఆకార, నాలుగవది భవన పదాని. సో ఇలా వీటికి ఇంగ్లీష్ భాషలో కూడా చెప్తాను నేను. పదాని అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. మనం ఇటీవల ప్రతి పదార్థానికి కానీ లేదా ప్రతి పదానికి కానీ ప్రతి బిజినెస్కి కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటుంటాము. పదాని అంటే టర్మ్స్ అండ్ కండిషన్. షేప్స్, భవన ఆకార అంటే భవనం యొక్క షేప్స్. భవన ప్రాకార అంటే దాదాపుగా ఈ ఏదైతే టైప్స్ మనం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని విధానాలుగా ఉంటుందని అంటుంటాము. సో ఈ 4 పద్ధతులపైన ఈ బ్రహ్మస్థానం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 4 పద్ధతులు ప్రతి గృహానికి అవసరమా? బ్రహ్మస్థానం ఏర్పాటు చేసుకునే ముందు వాస్తు పద్ధతుల ప్రకారం ఇంటి మధ్య భాగం ఓపెన్ చేసుకోవాలి అని మనం ఇటీవల సోషల్ మీడియాలో వింటున్నాము. అయితే ఓపెన్ చేసుకున్నట్లయితే కండిషన్స్ అండ్ టర్మ్స్ ఏమున్నాయి? దాదాపుగా ఇప్పుడు మనం ఒక ఏదైతే ఇలా ఇల్లు తీసుకున్నప్పుడు ఈ భాగాలు చేసినప్పుడు ఈ 9 భాగాల్లో మధ్య భాగం మాత్రమే మనం ఓపెన్ పెట్టుకుంటున్నాము. ఈ మధ్య భాగంలో ఉన్న ఈ 9 భాగాలు కూడా ఓపెన్ పెట్టుకోవాలి. అది దేనిపైన అంటే భవన ప్రాకార టైప్స్ ఆఫ్ హౌజెస్లో ఆధారపడి ఉంటుంది. మాండవ లోగిలిల్లుకు ఖచ్చితంగా 9 భాగాలు ఓపెన్ ఉండాలి. అయితే ఏ గృహానికి బ్రహ్మస్థానం అవసరం, ఏ గృహానికి బ్రహ్మస్థానం అవసరం లేదు, ఏ భవనానికి అవసరం, ఏ మాండవ లోగిల్లుకు అవసరం అనే ఎన్నో ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేవి నా దగ్గర ఉన్నాయి. అయితే ఇక్కడ మాండవ లోగిలిల్లుకు మాత్రమే 9 భాగాలు ఓపెన్ చేయాలి. అది మ్యాండేటరీగా ఈ బ్రహ్మస్థానం మ్యాండేటరీగా 2 రకాలు, ఒకటి చతురస్రం, ఒకటి దీర్ఘ చతురస్రం. అయితే చరిత్రలో ఏవైతే లిఖించబడ్డ పుస్తకాల్లో సర్కిల్గా ఓవెల్గా కూడా ఈ సర్కిల్గా కూడా బ్రహ్మస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. సో అది అంత ప్రాచుర్యం పొందలేదన్నట్టు. అయితే ఈ చతురస్రము దీర్ఘ చతురస్రం ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. అయితే ఏ గృహాలకు ఈ ఏదైతే అవసరం ఉంది, అవసరం లేదు, ఇక్కడ నేను రాశాను చూడండి. సంకీర్ణశాల
సంకీర్ణశాల. ఈ సంకీర్ణశాలకు బ్రహ్మస్థానం అవసరం లేదు. కడుపేదవారు అతి చిన్న గృహంలో 10x15 చిన్న గృహం కట్టుకొని నివసించే గృహాన్ని సంకీర్ణశాల, సంకీర్ణ గృహం అంటారు. సో దానికి వాస్తు పద్ధతులు అవసరం లేదు, బ్రహ్మస్థానం అవసరం లేదు. విస్తీర్ణంలో లేదా కట్టుకునే విధానంలో పెద్దగా ఏదైతే గృహాలు ఉంటాయో మాండోలోగిల్లు అలాంటికి మాత్రమే బ్రహ్మస్థానం ఓపెన్ చేసుకోవాలి. ప్రతి గృహానికి బ్రహ్మస్థానం అవసరం లేదు. ఈ బ్రహ్మస్థానం వల్ల రిజల్ట్ అనేది 2 రకాలుగా అని డివైడ్ చేయడం జరిగింది. అదే నేను మీకు ఫస్ట్లో చెప్పడం జరిగింది, సైన్స్ అండ్ వాస్తు పద్ధతులు. అయితే ఇటీవల వాస్తుని సైన్స్గా కొందరు స్వీకరిస్తున్నారు, కొందరు స్వీకరించడం లేదు. ఏదైతే ఇది ఒక గృహం అనుకుందాం, ఈ గృహంలో 9 భాగాలు చేస్తే మధ్య భాగంలో మనం ఒక భాగం ఓపెన్ చేసుకుంటాం. అయితే వాస్తు పురుషుని యొక్క శరీరం ఈ విధంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం సోషల్ మీడియాలో, పుస్తకాల్లో, ఎన్నో విధానాలుగా. ఈ మధ్య భాగం అతని యొక్క నాభి స్థానం అతనికి వాతావరణంలో ఉన్న ఎండ, వాన, చలి ఇవి ఏవైతే తగిలితే ఆ గృహంలో నివసించే కుటుంబ సభ్యులందరికీ క్షేమకరం, శుభకరం అని మన వాస్తు పద్ధతుల్లో ఏదైతే లిఖించబడిన శాస్త్రాలలో, శ్లోకాలలో ఇవ్వడం జరిగింది. క్షేమకరం, శుభకరం అని ఆ కుటుంబ సభ్యులందరికీ. అయితే సైన్స్ ఏమని చెప్తుందంటే, ఏదైతే ఆ గృహంలో నివసించే, ఆ అతిపెద్ద గృహంలో నివసించే మాండోలోగిలు, ఆ గృహంలో నివసించే కుటుంబ సభ్యులందరికీ, ఆ కుటుంబ సభ్యుల శరీరానికి ప్లస్ వారి యొక్క ఎందరు నివసిస్తారో వారందరికీ వాతావరణంతో దగ్గర సంబంధం ఉంటుంది, ప్రకృతితో దగ్గర సంబంధం ఉంటుంది. ఆ శరీరం గ్రహించుకునే వాతావరణంలో అన్ని వాటిని ఎండ, వాన, చలి, గాలి ఇవన్నీ ఏవైతే తగిలి మానవ శరీరం హెల్దీగా ఉంటుందో దానికి సరిపడే వాతావరణాన్ని ఈ ఇంటి మధ్య భాగం ఇలా ఓపెన్ చేసుకుంటే ఏదైతే అవసరం ఉంటుందో శరీరానికి అది గ్రహించడం జరుగుతుంది ఆ గృహం ద్వారా అని సైన్స్ చెప్పడం జరుగుతుంది. సో 2 పద్ధతులు కూడా అవే చెప్పడం జరిగింది. కానీ ఇటీవల మోడ్రన్ యుగంలో, మోడ్రన్ టైమ్స్లో దీన్ని మనం మర్చిపోయినాము. సో ఇప్పుడు ఈ మోడ్రన్ టైమ్స్లో వాస్తుని 100 మంది ఉన్నారంటే ఒక్కరే నమ్ముతున్నారు వాస్తుని. సో అదే మనం పాతకాలంలో తీసుకున్నట్లయితే ప్రతి గృహానికి ఈ విధంగానే ఉండేది. మనం ఫలితం అనేది ఇంతకుముందు విన్నాము, బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ చేయకపోతే ఏ ఫలితం కలుగుతుంది. ఓపెన్ చేసుకుంటే హెల్దీగా ఉండొచ్చు, ఓపెన్ చేసుకోకపోతే హెల్దీ ఉంటామా ఉండమా, వాతావరణం బయట తగులుతుందా తగలదా, 1 2 3 4. సో పంచభూతాలు అంటున్నాం. 5వది ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా మన మహర్షులు, ఋషులు ఈ వాస్తు శాస్త్రాలలో, వాస్తు గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. పంచభూతాలతో గృహాన్ని కట్టుకోవడం అనే పద్ధతిని ప్రతిక్షేపించడం జరిగింది. అయితే ఈ బ్రహ్మస్థానం గురించి చెప్పడం అనేది చాలా సమయం తీసుకుంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఇంత చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్రహ్మస్థానం గురించి ఇంకా విపులంగా చెప్తాను. ధన్యవాదాలు.